మిడ్జిల్ మండల గ్రామ పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ గీతాంజలి స్పెషల్ ఆఫీసర్కు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని విన్నవించారు. 5 సంవత్సరాల క్రితం మా కార్మికులకు దుస్తులు ఇచ్చారు. అప్పటి నుండి మాకు దుస్తులు ఇవ్వలేదు. మమ్మల్ని పట్టించుకునే వారే లేరని, ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేసి మా ప్రాణాలు కాపాడాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులకు సిఐటియు జిల్లా నాయకుడు వెంకటేష్ గౌడ్ మద్దతుగా వచ్చి మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల కావాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల కావాలి. మిడ్జిల్ మండల్లో జరిగిన ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు, ఈ నెలతో 4 నెలల వేతనాలు వచ్చేది ఉంటే 1 నెల వేతనం ఇచ్చిండ్రు, 2వ నెల వేతనం వచ్చిందని చెప్తున్నారు. కొన్ని జాగాల్లో కొన్ని గ్రామ పంచాయతీలనేమో ఉన్నోళ్ళేమో ఇచ్చిండ్రు, వీళ్ళకు లేదంట అని చెప్తున్నారు. ఆ విషయం ఏంటంటే మేము ఇక్కడ ఎంపీడీఓ దగ్గరికి రావడం జరిగింది. కాకపోతే వచ్చేది ఉన్నాయి, వస్తామంట అని చెప్తుంది మేడం కూడా. ఇప్పుడు పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలో ఫండ్ ఉన్నోళ్ళు చెక్కులు రాసి ఇచ్చిండ్రు అనే మాట కూడా ఒకటి చెప్పింది. కనుక తక్షణమే ఈ వేతనాలు ఇవ్వాలంటే సరే విధంగా వచ్చే విధంగా చేస్తామంట అని చెప్పి మేడం ఆమె ఇచ్చింది ఒకటి. గత 5 సంవత్సరాల కింద ఇచ్చిన యూనిఫామ్లు ఇప్పటి వరకు యూనిఫామ్లు లేవు. సబ్బు నూనెలు అక్కడక్కడ కొన్ని జాగాలు ఇస్తున్నారు, కొన్ని జాగాలు ఇస్తలేరు. అదే మేడానికి చెప్తే నేను ఇప్పిస్తా, ఖచ్చితంగా చేయిస్తా అంట అని చెప్పి ఆమె ఇచ్చింది. ఆమె చెప్పిన మాటకు మేము కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి ఈ యొక్క వేతనాల విషయం మాత్రం ఖచ్చితంగా ఈ 2 నెలల వేతనాలు మాకు తొందరలో పడాలంట అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఆమె ఇచ్చారు, చేస్తామంట అని చెప్పని. అందుకు మేము కూడా సంతోషంతోన ఇది ఒక కార్యక్రమాన్ని ముగిస్తుకుంటున్నాం. పర్లేదు సార్, మాకు 3 నెలలు మామూలు ఈ నెలతో 3 నెలలు వచ్చేటి ఉన్నాయి. 1 నెల వేసిండ్రు 4 నెలలకు, ఇంకా 3 నెలలు ఈ నెలతో 3 నెలలు మాత్రం మాకు రావాలి సార్. నేను జీతాలు రావట్లేదా? అవును సార్, రాలేదు. అయితే మేము అనేది ఏంటంటే ఇక చిన్న విషయం ఎందుకు కాదు, ఇవి సార్ చేసే చిన్న ఉంటాయి కదా, చేస్తే బాగుంటుందని మీ దగ్గర మాట్లాడదామని. కాకపోతే ఒక విషయం ఏంటంటే మురికి పనులు చేస్తుంటాం కాబట్టి ఏది అదొకటి మేడం. ఈ మన ఆశా వర్కర్లు ఉన్నారా, వాళ్ళు కూడా మన గ్రామ పంచాయతీ దగ్గర ఒక 15 రోజులకు నెలకు ఒకసారి ఇట్లా టెస్టులు చేపించి ఏది లేదు మేడం. ఇంతవరకు దెబ్బ తగిలిందంటే కార్మికులకు దెబ్బ తగిలిందంటే ఇంత మందు కూడా లేదు మేడం. దయచేసి